ఫేక్ ఫ్యాకల్టీ క్లాసులు జరగవు. ఇక ల్యాబ్ల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అయితే ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో కోట్లు వసూలు చేస్తూ ఉంటాయి. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీదే చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లు నడుస్తూ ఉన్నాయి. పక్కాగా చెప్పాలంటే ఇవి మాఫియాలా తయారయ్యాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, జరిగినటువంటి చర్చలు ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించడం, ఇవన్నీ తర్వాత కళాశాలల యాజమాన్యాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం కొంత కఠినంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే గతంలో వచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఎప్పటికప్పుడు జరిగేటువంటి తనిఖీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా కఠినంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే కళాశాలల్లో వసూలు చేసేటువంటి డబ్బులకి, ఫీజులకి, డొనేషన్ల పేరుతో వసూలు చేసేటువంటి వాటికి అక్కడ కళాశాలలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ప్రమాణాలు పాటించడం లాంటి విషయాల్లో చాలా డొల్లతనం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ ఇచ్చినటువంటి నివేదికలు, కమిటీలు వేసినటువంటి నివేదికలన్నింటినీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ని కేవలం కొన్ని విద్యా సంస్థలు, కొన్ని కళాశాలలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని క్రమబద్ధీకరించాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే రాత్రి మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అటు అధికారులు, ఇటు కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఒక కమిటీ వేయాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. ఆ కమిటీ త్వరలోనే వేస్తామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నటువంటి అంశాలన్నీ ఇప్పటికే నివేదికల రూపంలో వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా కఠినంగా ఉండాలనుకుంటుంది. కళాశాలలు ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద ఫోర్స్ఫుల్గా చేస్తున్నాయో అలాగే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు, నైపుణ్యానికి సంబంధించి కళాశాలలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్కి సంబంధించి వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నిటినీ నాణ్యతతో కూడినటువంటి విద్యా ప్రమాణాలు పాటించేటువంటి విద్యా సంస్థలకు మాత్రమే పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేసినట్టు తెలుస్తుంది. కళాశాలలు చేసినటువంటి ఈ దోపిడీని, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనబడుతుంది. దాంట్లో భాగంగానే విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బయటపెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 600 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడానికి సానుకూలంగా ఉంది అంటే ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాన్ని మరింత మెరుగుగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాత్రి జరిగినటువంటి సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు కూడా ఉన్నటువంటి సందర్భంగా కళాశాల యాజమాన్యాలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను పాటించకుండా విజిలెన్స్ నివేదికకు సంబంధించినటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నింటినీ సెట్ చేసుకోవాలనేటువంటి సూచన కూడా చేశారు. వీటన్నిటిని మానిటర్ చేయడానికి త్వరలోనే ఒక కమిటీని కూడా వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఓవరాల్గా కళాశాలలు చేసినటువంటి దోపిడీని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని కొన్ని విద్యా సంస్థలు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసమే విద్యా సంస్థల్ని నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ విధంగా కఠినంగానే వ్యవహరించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంతో ఉన్నట్టు కనబడుతోంది.